ప్రైజ్ ద లార్డ్. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. అంటే మన దేవుడు మనకు ఉపదేశం చేస్తానంటున్నాడు, మనం నడవలసిన మార్గాలు చెప్తానంటున్నాడు, మరి ముఖ్యంగా ఆలోచనలు ఇస్తానంటున్నాడు. ఆయన ఇచ్చే ఉపదేశం చాలా బాగుంటుంది కదండి. ఆయన చెప్పే మార్గం కూడా ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. ఆలోచనలు అంటే మనం ఎన్నో పనులు చేయాలని ఎన్నో ప్రయత్నాల్లో ఆలోచిస్తూ ఉంటాం కదా. అంటే ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా ప్రయత్నించాలి, ఏమి చేయాలని ఎంతో ఆలోచిస్తున్నాం. అందుకే దేవుడు మనకు ఉపదేశిస్తాను అంటున్నాడు. మనకి ఏదన్నా ఒక పని చేయాలన్నా ఏం అర్థం కానప్పుడు కొంతమంది సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటాం. ఆ ఉపదేశాలు ఎలా ఉంటాయి, వాళ్ళ అనుభవపరంగా చెప్పుకునేలా ఉంటాయి. అవి వాళ్ళు వెళ్ళిన విధానాన్ని బట్టి సక్సెస్ గురించి లేదంటే ఫెయిల్ గురించి చెప్తారు. కానీ మన దేవుడే ఉపదేశించి మనకు చెప్తే ఎలా ఉంటుందండి? దానికి ఇంకా ఫెయిల్ అనేది ఉంటుందా? సమృద్ధిగా అన్ని విషయాల్లో కూడా మనకి అన్ని సక్సెస్ చేయబోతున్నాడు. ఆయన ఎందుకంటే ఆలోచనకర్త ఆయనే. అన్ని విషయాల్లో కూడా ఆయనకు వచ్చిన ఆలోచనతో సృష్టి యావత్తును సృజించుకున్నాడు. ఒక్క వాక్కుతో వెలుగును కమ్మనుగా వెలుగు కలిగింది. అన్నీ కూడా ఎలా ఆయనకు ఒక ఉపదేశం అంటే ఆయనకు అన్నీ కూడా తెలుసు. ఆది అంతమో ఆయనకు తెలుసు. అదేవిధంగా ఎలా మార్గం అంటే ఏంటి, ఏ రకంగా మనం వెళ్ళాలి, ఎటువంటి మార్గాల్లో వెళ్ళాలి, ఏ రకంగా జీవించాలి. కొన్ని మార్గాలు వెళ్తుంటే అసలు ఏం అర్థం కాదు. ప్రయాణం కూడా మనం ఎటు వెళ్తున్నామో తెలీదు. కొన్ని విషయాల్లో కూడా తెలియని మార్గాలకు వెళ్తున్నప్పుడు మనం అసలు అంటే ఎంత టైం పట్టిద్దో తెలీదు, ఎంత సమయం కూడా మనకి ఒక అవగాహన ఉండదు. అదే దేవుడు చెప్పే ఆలోచనలు ఆయన మార్గంలో నడుచుకుంటే మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా మనకి ఆయన ఉపదేశాల ద్వారా మనకి సంపూర్తిగా ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. అందుకే దేవుడు నా ఉపదేశం ఆలకించి నా మార్గంలో, నేను చెప్పే మార్గంలో నడుచుకొని నేను చెప్పే ఆలోచనలు కనుక నువ్వు విన్నట్లయితే అది నువ్వు ఉద్యోగమా, వ్యాపారమా, కుటుంబంలో అన్ని విషయాల్లో కూడా ఆలోచన విధంగా నువ్వు ఏ రకంగా వెళ్ళాలనుకుంటున్నావు, సంఘంలోనా, సేవలోనా, స్టడీ విషయంలోనా, అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆయన ఉపదేశముతో ఆయన చెప్పే మార్గంలో ఆలోచనల విధంగా మనం నడుచుకున్నట్లయితే అన్ని విషయాలుగా దేవుడు మనకి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించబోతున్నాడు. రుడిగా నమ్మండి. ఈ వాక్యం ప్రకారం ప్రతి వక్రము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఆయన ఇచ్చే ఉపదేశము, ఆయన చెప్పే మార్గంలో ఆయన ఇచ్చే ఆలోచన ప్రకారం మనం నడుచుకునే వారముగా ఉందుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.